దేవుని తొలి గడప కడప నుంచే తన రాష్ట్ర పర్యటన మొదలవుతుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. ప్రధాని మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయంలో సారథ్యం లోగోని ఆవిష్కరించారాయన. లిక్కర్ స్కామ్లో జరిగిన అవినీతి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెలికి తీస్తోందని, దోషులెవరైనా వదిలేది లేదన్నారు. గత ప్రభుత్వంలో శాఖకు సంబంధం లేని వ్యక్తులు లిక్కర్ స్కామ్లో భాగమయ్యారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో బీజేపీ చిత్తశుద్ధితో ఉందన్నారు. నగరాలు అమరావతికి కలిసేలా రైల్వే కనెక్టివిటీ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా బీజేపీ పార్టీ ఎదిగిందన్నారు. పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో దాన్ని పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీస్తుంది. దానికి సంబంధించిన అనేక మందిని ఒక ఎలుకను పడితే ఎలుకను లాగితే మొత్తం తీగంతా కదిలింది అనే విధంగా అనేక మందికి చుట్టుకునే విధంగా ఉంది. అనేక మంది మహానుభావులు ఎవరైతే గత ప్రభుత్వంలో అనేక శాఖలో పనిచేశారో వాళ్ళ శాఖ సంబంధం లేకపోయినా ఇంకో శాఖలో ఉండి కూడా చేస్తున్న తీరు ఏదైతుందో అందరికీ కూడా ఆశ్చర్యాన్ని, ఇంత దారుణంగా చేయొచ్చా అనే పరిస్థితి ఏర్పడింది. కనుక వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. విచ్చలవిడిగా దోపిడీ చేసిన అతిపెద్ద విషయం ఏదైనా ఉంటే మద్యం కేంద్రంగా చేశారు. కనుక ఏవైతే అరెస్టులు జరిగాయో ఆ అరెస్టులకు సంబంధించిన వాదనలు ఏవైతే ప్రభుత్వం చక్కగా నిర్వహించింది. కనుక వీటినన్నిటిని స్వాగతిస్తూ తప్పనిసరిగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. జరిగే యొక్క నాంది ప్రస్థానం అలాగే ఈ యొక్క ప్రయాణం తొలి మజలి కడప నుంచి తీసుకోవటంలో అటువంటి నేపథ్యం ఉంది తప్ప మరేకేం కాదు. ఆ విధంగా కడప ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేశాన్ని భారతీయ జనతా పార్టీ ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సారథ్యం అనే ఒక పేరు పెట్టడం జరిగింది. సారథ్యం అంటే భారతీయ జనతా పార్టీ అనేక మంది కార్యకర్తల యొక్క వాళ్ళ త్యాగం, తపస్సు, సమర్పణ కారణంగానే ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగింది. ఇవాళ ప్రపంచాధినేతగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం కొలుస్తున్నాం. ఆ విధంగానే ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని గౌరవిస్తుంది. కనుక అటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహించి ఇప్పటి వరకు తీసుకొచ్చిన అనేక మంది త్యాగదనులు, అనేక మంది పార్టీ జెండాని మోస్తూ ఈ స్థానానికి తీసుకొచ్చారు. కనుక ఈ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక నేపథ్యంతో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలతో ఈ